ఇగో ట్రాన్స్ఫరాలకు నీళ్ళు లేక ఇగో నీళ్ళు పోతున్నాం. ఇగో మూటలకు ఎంత కష్టం ఉన్నదంటే అంత కష్టం ఉన్నది మాకు. ఇక మా కష్టాలు ఊళ్ళకి ఇక చెప్పుకోరాదు. ఇక మా కష్టాల మనవడని ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. పొలాడు మోటార్ కాలిపోయా, ఈ పొలాలనేమో గడ్డి పుట్టబట్టి, ఇక ఇవాళనేమో ట్రాన్స్ఫర్ నీళ్ళు పోయన్నా. మరి ఎట్లా ఇక అంతులు పెట్టుకుంటున్నాం. ఇక అంతులు మర్చిపోకున్నాడు అంత అని. ఇవాళ నా అంతుకు నేను పోసుకోవాలి కదా నీళ్ళు. ఇగో ఏం లేక ఆడికి ఎత్తుకురావాలంటే జర తక్లీఫ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మధ్యలో ఉన్నాయి కదా, ఈ అంకబెండ్ తోటి ఇట్లా పోతున్నాం నీళ్ళు. ఇక ఏం చేద్దాం అయ్యా, ఇక బతుకులాంటి ఇట్లా ఉన్నాయి మా రైతుల బతుకులు. మరి ఎట్లనో ఏమో మరి, కానీ చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎట్లనో ఏమో. ఇక ఇదేమిటంటే ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇట్లా నీళ్ళు పోస్తే జర నూటలు నీళ్ళు పోసుకుంటే జర మాకు ఇది కాదు. ఇక మా ఇట్లా పోసుకోవాలి కదా, ఇది ఇట్లా పోయాలి నీళ్ళు. ఈ ట్రాన్స్ఫార్మర్ మీకు చూడండి, ఎంత నీళ్ళు పోసుకుంటే అంత మాకు దేవుని లెక్క. ఇది ట్రాన్స్ఫార్మర్ మేము ఎంత మంచిగా కాపాడుకుంటే అంత మంచిగా ఉంటుంది మాకు ట్రాన్స్ఫార్మర్. నెలకొకరు 2 నెలకొకరు 1000 పొలాలు వచ్చేదాకా పోసుకోవాలి. ఇగో ఇవాళ అయినంతు రేపు నా అంతులు పెట్టుకుని ఉన్నది, ఎవ్వరు లేరు ఇక్కడ. ఇలా నా అంతు ఇది, ఇలా మా ఇద్దరు అంతు, మేమిద్దరం కలిసిపోతున్నాం. ఇట్లున్నాయి కష్టాలు రైతులు. మా రైతుల కష్టాలు అంటే ఏం చేయాలి, ఈయనకి ఎక్కరాదు దిగరాదు. ఇలా నా అంతకు నేను చెయ్యాలా, నా అంతకు నేను పోయాలా. దేనికి నూటాలకు నీళ్లు పోస్తే ఎంత ఎరుతుంటే అంత ట్రాన్స్ఫార్మర్ బాగా ఆగుతుంది. మాకు చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము అంత మంచిగా నీళ్లు పోసుకుంటా దీన్ని కాపాడుకుంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ లేకపోతే ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ కాపాడుకుంటున్నాం మేము ఇట్లా నీళ్ళు పోసుకుంటాం. ఇగో ఏం లేక అంకబెండుతో కుండలో నీళ్ళు పోసుకుంటా నూటలకు పోతున్నాం. చుట్టూరా మరి ఎట్లా పోతున్నాం ఏం కథ. ఇగో ఇట్లా పరిస్థితి అంటే ఇగో ఇట్లున్నది. ఇప్పుడు ఒక్కొక్క నూటలకి 5 కుండలు నీళ్ళు పోయాలి. ఇలా నీళ్ళు పోసిందా ఇంకా 10 రోజులు అయినాక ఇంకొక కొలంతు అంటే మొత్తం కలిసి 10 మందిలో తర్వాత నా అంతు మనిషికి ఇప్పుడు పోయాల. ఎన్ని రాజు ఎంత 3 ఇడా అమ్మయ్యా. మావాడు వస్తున్నాడు అంత పోయి మళ్ళీ 10 రోజులైనా కానంత పెడుతుంది. ఇప్పుడు ఇక ఆడ అరే పెద్ద మొట్ట ఇగో కొడుక మొట్ట ఇగో 10 మొత్తుకున్నాడు కొడుక పడ్డదిరా కుండలో పడ్డదిరా పడ్డది ఊర దండి మొట్ట. చూడు అన్న అరే నా ట్రాన్స్ఫర్ నా ఇష్టం. ముట్టుకో ఒకసారి ముద్దు పెట్టుకో, నీదే కదా. నీదైతే ముద్దు పెట్టుకోపోదాన్ని ఒకసారి ముద్దించుకో పక్క ట్రాన్స్ఫారం నీకే చెవులు నత్తలే ట్రాన్స్ఫారం అన్నది. చూడు ఈ వీడియోలో చూసిన వాళ్ళు కూడా అంటారు అన్న కామెంట్ పెట్టుర్రి ఏమన్నా అవదాం ఆడదాం అనుకుంటున్నా. ముద్దు పెట్టు అంత చచ్చిపోయినట్టే మాసం వస్తుంది.
ఎన్నికున్నారా దీంతో? 5. 5ఆ? ఇంకా 2 ఉన్నాయి. 5కి ఎన్నిరా? వీటికి 5, 15 అవుతాయి మొత్తం. నా షేన్ మట్లే నీళ్ళని కథం చెప్తున్నావు. నీ నీళ్ళు అయిపోతాయి ఈ నూటలు కోసే వరకు అయిపోతున్నాయి. ముందే కుండ నీళ్ళు అయితే కుండ నీళ్ళు ఆసారంటే ఉన్న కుండలని ఎత్తిపోతున్నాము. పో ఎవరి కష్టంలో మనకు. ఇద్దరమే ట్రాన్స్ఫారం నీళ్ళు పోస్తున్నాము. అసలు నీళ్ళు పోస్తామని ఎవరు పట్టించుకుంటలేరు కూడా. మేము పోస్తున్నాము. ఒక్కరోజు ఎవరైనా నీళ్ళు పోస్తామని అంటారు ట్రాన్స్ఫారంకు. అందుకే ఫీస్ వైర్లు పోతున్నాయి, ఖరాబ్ అవుతుంది. దీని గురించి దీనికి అన్నీ మనం కరెక్ట్ చూసుకుంటేనే కదా ట్రాన్స్ఫారం మంచిగా ఉండేది. దీనికి ఎర్త్ వైర్ చక్కగా ఎత్తుకోకపోతే ఫీస్ వైర్లు అవి పోకపోతే ఏం చేస్తాయి? మనది మనం మంచిగా ఉంచుకోవాలి కదా.